హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే పీతల దమ్ బిర్యానీ, క్రాబ్స్ దమ్ బిర్యానీ అండి. ఇదైతే సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం, అందుకనే మీతో షేర్ చేస్తున్నా. ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ కన్నా మించి చాలా హెల్తీగా, చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బౌల్లో చూస్తున్న రెసిపీస్ మీరు రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం బాస్మతి రైస్ తీసుకుందామండి. నేనైతే దావత్ బాస్మతి రైస్ తీసుకుంటానండి. ఎప్పుడు కూడా బిర్యానీ చేసినా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలాగా బాస్మతి రైస్ని మనం బౌల్లో తీసుకుని వాటర్ వేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. లేదు నానబెట్టుకోలేదు అనుకున్న ప్రాబ్లం లేదండి. ఈ రైస్ మామూలుగా ప్రిపేర్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఉల్లిపాయ పేస్ట్, క్రాబ్స్ ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకుని రెడీగా పెట్టేసుకుందాం. ఇంకా దీంతో పాటు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం తీసుకుని రెడీగా ఉంచుకుందామండి. ఇప్పుడు మనం బౌల్లో పీతల్ని వేసేసుకుందాం. ఎప్పుడన్నా బిర్యానీ చేసుకునేటప్పుడు క్రాబ్స్ అనేవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటే చాలా బాగుంటుందండి. సో ఇలాగా మనం క్రాబ్స్ అన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్న క్రాబ్స్లో మనం కారం వేసుకుందామండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. సో ఇవన్నీ కూడా పీతలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ఎప్పుడు కనుక ఈ రెసిపీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. దీంట్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా రావడానికి అనమాట. మిగతా బిర్యానీస్లో అయితే మనం పెరుగు యాడ్ చేసుకుంటాం కాబట్టి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో దీంట్లో వేసుకోం కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్రేవీ అనేది మనకి థిక్గా వస్తుందన్నమాట. దీంట్లోనే ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇంకా నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నాక ఇవన్నీ కూడా పీతలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే డీప్ ఫ్రీజ్లో కూడా మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ ఉంచుకోవచ్చండి. సో దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన మసాలా అన్నమాట. ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో, లేకపోతే మండి బిర్యానీకి, పులావ్కి మనం మసాలా అనుకున్నాం కదండి, అది ఎలా చేయాలో నేను ఇంట్లోనే చేసి చూపిస్తాను. మనకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ స్పైసెస్ అన్నీ కావాలండి. బిర్యానీ ఆకు, సోంపు, దాల్చిన చెక్క, ఇలా అనాస పువ్వు, ఇంకా జాజికాయ అండి. ఇది చాలా ఘాటుగా ఉంటుంది, అందుకే కొంచెమే వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా జాపత్రి, పెప్పర్, ఇలాచి, ఇంకా బిర్యానీ పువ్వు, ఇంకా లవంగాలు, ఇంకా జీలకర్ర 1 కప్ అండ్ ధనియాలు 1 కప్ తీసుకుని ఇవి బాగా కూడా మనం ఫ్రై చేసుకుందామండి. ధనియాలు వేసి మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుని మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వేయించుకుందాం. ఇవన్నీ కూడా బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది ప్రతి దాంట్లో బిర్యానీలో, పులావ్లో, ఇంకా మండి బిర్యానీలో వాడుకోవచ్చు. ఇంకా ప్రతి కర్రీస్లో కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీస్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి సపరేట్గా వేస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా ఈ గరం మసాలా వేస్తే అది కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగానే మీరు కూడా బిర్యానీ మసాలా ఇంట్లో ట్రై చేసుకోండి.
టేస్ట్ కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా మసాలా అంతా కూడా పీతలకి బాగా పట్టేటట్టు కలిపేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో నూనె యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పీతకి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. ఇంకా మనం ఇప్పుడు కుక్ చేసుకుంటాం కాబట్టి పీతలు కూడా ఈ ఆయిల్లోనే బాగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలాగా మసాలాలన్నీ కూడా పీతలకి బాగా పట్టి చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఉడికించేసుకుందాం. మామూలుగా చికెన్ మటన్ అయితే మనం దమ్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయండి. సో పీతలు కాబట్టి ముందే మనం కూర వండేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా ఒక ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన పీతలు అనేవి బాగా ఉడికిపోతాయండి. సో ఇలాగా ఇది అయ్యే లోపల పక్కనే మనం రైస్ కూడా ఉడికించేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకోవాలండి. వాటర్ బాగా కాగాక మాత్రమే దీంట్లో ఆయిల్, మనం ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. దీంట్లో టిప్ ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకుంటేనే రైస్ మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. అందుకని ఆయిల్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక టిప్ ఏంటంటే ఎప్పుడన్నా కూడా రైస్ మనం ఉడికించుకోవాలనుకున్నప్పుడు వాటర్ మాత్రం చాలా బాగా మరిగి ఉండాలన్నమాట. సో ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. మరింత ఫ్లేవర్ కోసం దీంట్లో మనం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ రసం కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలండి. వాటర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం. చూసారు కదా, బాస్మతి రైస్ కూడా 1 గంట పాటు బాగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసేసుకుందాం. ఇలాగా రైస్ అంతా కూడా మనం బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసేసుకుందామండి. ఎప్పుడన్నా కూడా రైస్ ఉడికించేటప్పుడు వాటర్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ తీసుకోండి. మనం ఎప్పుడన్నా కూడా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు, ఎందుకంటే వాటర్ బాగా ఎక్కువ ఉంటేనే దాంట్లో మనకి రైస్ అనేది బాగా ఫ్రీగా ఉడుకుతుందన్నమాట. అంటే దగ్గరగా పేస్ట్ అవ్వకుండా పలుకులు పలుకులుగా వస్తుందన్నమాట. చూసారు కదా, పక్కన మన పీతలు కూడా బాగా ఉడికిపోయాయండి. సో ఇలాగా సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఈ లోపల మనం రైస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాగా మధ్య మధ్యలో రైస్ని కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఎక్కువ వాటర్లో మనం ఎప్పుడైతే రైస్ ఇలా ఉడికించుకుంటామో అది పేస్ట్ అవ్వకుండా బాగా పలుకులు పలుకులుగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. ఇలా కొత్తిమీర పుదీనా వేయడం వల్ల రైస్ అనేది బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. సో చూసారు కదా, రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకో టిప్ ఏంటంటే బిర్యానీ రైస్ వండేటప్పుడు మాత్రం ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోకండి. దాంతో టైం స్పెండ్ చేస్తేనే మంచిగా ఉడుకుతుంది, ఇంకా బిర్యానీ అనేది టేస్ట్గా వస్తుంది అన్నమాట. మర్చిపోయి వెళ్ళిపోయారంటే మాత్రం బిర్యానీ రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, ఒక 70% కుక్ అయిపోయిందండి. మనం ఇప్పుడు చికెన్ మటన్ లాగా కాకుండా క్రాబ్ బిర్యానీ ఆల్రెడీ క్రాబ్ ఉడికించేసుకున్నాం కాబట్టి రైస్ కూడా 90% ఉడికిపోయేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకు మనం దమ్ పెట్టుకోము అంటే చికెన్కి మటన్కి పైన షెల్ ఏమి ఉండదు కాబట్టి మనం దమ్ పెట్టుకున్నప్పుడు చికెన్ పీస్ కానీ మటన్ పీస్ కానీ ఆ దమ్ పెట్టినప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. కానీ పీతలకి పైన షెల్ ఉంటుంది కాబట్టి మనం దమ్ పెట్టినా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ముందుగానే కూర అనేది ఉడికించేసుకున్నాం అన్నమాట. చూసారు కదండి, రైస్ అనేది ఇప్పుడు మనకి 90% దాకా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం లేయర్ చేసేసుకోవచ్చు. ఇంకొక 10% ఏంటంటే మనం దమ్ పెట్టినప్పుడు ఆవిరి మీదే
రైస్ అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. మీకు ముందుగానే చెప్పినట్టు బాస్మతి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుందండి. అందుకే 90% కుక్ చేసుకుందాం. 100% కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ దమ్ పెట్టినా కూడా. చూసారు కదా, ఈ విధంగా మనకి 90% అయిపోయిన రైస్ని క్రాబ్స్ కూర మీద మనం లేయర్ చేసేసుకుందాం. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి. నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఇంట్లో ఖచ్చితంగా చేసుకుని తినండి. సూపర్ ఎమీగా కుదురుతుందనమాట. ఇది నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి టిప్పు ఫాలో అయ్యి చేయండి. ఇది రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి పెట్టారన్నా కూడా ఈజీగా నమ్మేస్తారండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, మసాలా మాత్రం ఇంట్లో నేను చెప్పిన రీతిగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలాగ మనం రైస్ అంతా కూడా లేయర్ చేసేసుకుందామండి. సో బిర్యానీ చేసుకోవాలంటే బెస్ట్ యూటెన్సిల్స్ నేను ఐకియాలో కొన్నానండి. ఇదొకటి, ఇంకా రైస్ ఉడికించాను కదా అది కూడా ఐకియాలోనే కొన్నాను అనమాట. దాని మీద మూత ఒకటి వస్తుందండి కన్నాలతో పాటు. మనం ఎప్పుడైతే వాటర్ కూడా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుందన్నమాట. అది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి. సో దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం మర్చిపోకండి. ఇది టేస్ట్ని డబల్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఇంట్లోనే చేశానండి. దీనికి కూడా ఒక సీక్రెట్ ఉందండి. నేను చెప్పిన రీతిలో చేస్తే సాఫ్ట్గా కాకుండా సూపర్ క్రిస్పీగా వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందో చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇవి మాడకుండా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. సో లెట్స్ స్టార్ట్. ఇవి మనం ఫస్ట్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దీంట్లో 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందామండి. దీనివల్ల ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇది బాగా కోట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇవి వాటర్ వేసుకుంటే క్రిస్పీగా రావండి. సో ఉల్లిపాయ ఉన్న వాటర్తోనే ఇది బాగా కోట్ అయిపోతుంది. సో దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఇలాగా మన క్రిస్పీ బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దానిపైన మనం కుంకుమ పువ్వుతో పాటు పాలలో వేసుకుని న్యాచురల్ కలర్ మనం యాడ్ చేసుకుందామండి. ఇది నేను కాశ్మీర్ నుంచి మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. ఇది ఒరిజినల్ అనమాట. స్పైసెస్ కూడా కాశ్మీర్లో చాలా బాగున్నాయండి. ఆ స్పైసెస్తో బిర్యానీ కానీ పులావ్ కానీ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉందండి. సో ఈసారి మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్తే కుంకుమ పువ్వు ఇంకా స్పైసెస్ తెచ్చుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా వెంటనే మిక్స్ చేయగానే కలర్ అనేది ఎలా మారిపోయిందో. ఇప్పుడు మన బిర్యానీ మీద మనం వేసేసుకుందాం. ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే చాలండి. మన పీతల దమ్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ కన్నా సూపర్గా తయారైపోతుంది అనమాట. చూసారు కదా, చాలా బాగుందండి. నిజంగా మీరు నేను చెప్పిన రీతిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోయి ఈ పీతల బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. చూసారు కదండి, చాలా ఎమ్మీగా ఉందండి. ఇప్పుడు ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, రైస్ ఎంత పలుకులుగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి బిర్యానీ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. చూసారు కదండి, క్రాబ్ అనేది కూడా మనకి బాగా ఉడికిపోయింది కదా. ఇలాగా ఇంట్లోనే మీకు నచ్చినట్టు పీతల బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. అందరూ చాలా కష్టం అనుకుంటారండి. ఏం లేదండి, ఇష్టంగా చేస్తే ఏమీ కష్టం ఉండదండి. ఇలాగా ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్దీ, ఇంకా ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వేడి వేడి క్రాబ్ దమ్ బిర్యానీ సర్వ్ చేసేసుకుందాం.
మీకు ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, దొన్నె బిర్యానీ, 4AM బిర్యానీ, ఇంకా పులావ్స్ చాలా రెసిపీస్ మన దాంట్లో ఉన్నాయి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మన దగ్గర ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రెసిపీస్ కానీ, కిడ్స్ హెల్దీ స్నాక్స్, ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకనే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.